మన సక్సెస్ని మన టాలెంట్ కానీ లేదా మన పరిస్థితులు కానీ డిసైడ్ చేయవని, కేవలం మన ఆలోచనల సైజ్ మాత్రమే డిసైడ్ చేస్తుందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఆ పవర్ఫుల్ ఐడియా వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం. ఈ విశ్లేషణకు మూలం డేవిడ్ జే స్క్వాట్స్ రాసిన ఈ అద్భుతమైన పుస్తకం. దశాబ్దాలు గడిచినా లక్షల మందికి వాళ్ల పూర్తి పొటెన్షియల్ను ఎలా వాడుకోవాలో నేర్పిస్తూనే ఉన్న ఒక టైమ్లెస్ గైడ్ ఇది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. నిజంగా మనల్ని ఆపుతున్నది బయటి ప్రపంచమా, లేక మన ఆలోచనల్లో మన వేగీసుకున్న గీతలా? ఈ ఒక్క ప్రశ్నలోనే మన విజయానికి కావలసిన సమాధానం దాగి ఉంది. స్క్వాట్ చెప్పేది చాలా సింపుల్ అండ్ క్లియర్. మన మైండ్ సెట్టే మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. అంటే మనం ఎదుర్కొంటున్న అడ్డంకులు బయటెక్కడో లేవు, మన లోపలే ఉన్నాయి. కాబట్టి అసలు మార్పు మన ఆలోచనలతోనే మొదలవ్వాలి. అయితే ఎంత పెద్దగా ఆలోచించటం ఎలా మొదలుపెట్టాలి? అన్నింటికన్నా ముందు కావాల్సింది పునాది లాంటిదే ఒకటే, మన మీద మనకు బలమైన నమ్మకం. ప్రతిదీ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఆ తేడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది కదూ. ఒకవైపు నమ్మకం అనేది మనలో కాన్ఫిడెన్స్ నింపి ఏదైనా సరే చేసేద్దాం అనేలా యాక్షన్లోకి దించుతుంది. మరోవైపు అపనమ్మకం, అదొక బ్రేక్ లాంటిది, మనల్ని ఏ పని చేయకుండా ఆపేసి ఫెయిల్యూర్ వైపు నెట్టేస్తుంది. సో ఇది జస్ట్ ఒక ఫీలింగ్ కాదు, మన పనులను నడిపించే ఒక ఫ్యూవల్ అన్నమాట. మరి ఈ నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలి? ఈ పుస్తకం మనకొక 3 స్టెప్ ప్లాన్ ఇస్తోంది. ఫస్ట్, ఫెయిల్యూర్ గురించి కాకుండా సక్సెస్ గురించి ఆలోచించాలి. మన బ్రెయిన్కి ఒక పాజిటివ్ టార్గెట్ ఇవ్వాలి. సెకండ్, మనం దానికి అర్హులమని మన విలువను మనం గుర్తించాలి. ఫైనల్గా ఆ నమ్మకంతో పెద్ద లక్ష్యాలను సెట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న గోల్స్ మనకు చిన్న రిజల్ట్స్నే ఇస్తాయి. సరే, నమ్మకాన్ని పెంచుకోవటం ఒకే ఎత్తైతే, దాన్ని నాశనం చేసే మన లోపలి శత్రువులను గుర్తించడం మరో ఎత్తు. ఇప్పుడు మనం మనల్ని వెనక్కి లాగే ఆ మెంటల్ బ్లాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం ప్రకారం మన సక్సెస్కి అతి పెద్ద శత్రువు ఒక రకమైన మానసిక జబ్బు. దాని పేరే ఎక్స్క్యూజైటిస్. సింపుల్గా చెప్పాలంటే సాకులు చెప్పే అలవాటు. ఇది మన కలల్ని చంపేసి మనల్ని ఒక యావరేజ్ లైఫ్లో బంధించేస్తుంది. ఈ ఫెయిల్యూర్ జబ్బులో 4 కామన్ రకాలున్నాయి: హెల్త్, ఇంటెలిజెన్స్, ఏజ్, ఇంకా లక్. ఒక్కసారి ఆలోచిస్తే మనలో చాలామంది ఏదో ఒక టైంలో ఈ సాకులను వాడే ఉంటాం. నిజానికి ఇవి మనల్ని మనం మోసం చేసుకునే మార్గాలు తప్ప మరేమీ కాదు. సాకుల తర్వాత మనల్ని ఆపే రెండో పెద్ద శత్రువు భయం. ఓడిపోతామనే భయం, కొత్తగా ట్రై చేయాలంటే భయం. మరి దీనికి మందేంటి? ఈ పుస్తకం ఇచ్చే సమాధానం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అదే యాక్షన్. భయాన్ని ఎదుర్కోవడానికి ఇది ఒక ప్రాక్టికల్ గైడ్. ఫస్ట్, అసలు మనం దేనికి భయపడుతున్నామో క్లియర్గా రాసుకోవాలి. తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి ఒక చిన్న స్టెప్ తీసుకోవాలి. ఇక మూడోది చాలా ఇంపార్టెంట్. మన మెమరీ బ్యాంక్లో, అంటే మన జ్ఞాపకాలలో పాజిటివ్ ఎక్స్పీరియన్స్లనే డిపాజిట్ చేసుకోవాలి. ఎప్పుడైనా భయం వేసినప్పుడు ధైర్యాన్నిచ్చి ఆ మంచి జ్ఞాపకాలను విత్డ్రా చేసుకోవాలి. ఓకే, మన శత్రువునెలా డీల్ చేయాలో చూసాం. ఇప్పుడు కేవలం డిఫెన్స్లో ఉండటం కాదు, మన మైండ్ సెట్ను ఇంకా పెద్దదిగా మార్చే టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇదే మన బిగ్ థింకింగ్ టూల్ కిట్. ఒక పెద్ద ఆలోచనాపరుడి లక్షణాలేంటో చూద్దాం. మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఆపేసి మన బలాలేంటో ఫోకస్ చేయడం. ఇది కష్టం అని అనుకుండా దీన్ని ఎలా చేయొచ్చు అని ఆలోచించడం. ప్రతి విషయంలోనూ ప్రాబ్లంని కాదు, ఆపర్చునిటీని చూడటమే దీని అసలు ఉద్దేశం. ఈ ఇమేజ్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తోంది. కేవలం మన ముందున్న దారిని చూస్తే సరిపోదు, మనం ఎక్కడికి వెళ్ళగలమో ఆ డెస్టినేషన్ను చూడాలి. ఆ పెద్ద విజనే మనకు దారి చూపే కంపాస్ లాంటిది. క్రియేటివిటీ అంటే ఏదో కొత్తది కనిపెట్టడమే కాదు, పాత సమస్యలకు కొత్త సొల్యూషన్స్ వెతకడం కూడా. దానికి ఫస్ట్ స్టెప్ ఇది ఇంపాసిబుల్ అనే మాటను మన డిక్షనరీలోంచి తీసేయడం. అప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా కొత్త దారులను వెతకడం మొదలుపెడుతుంది. ఇప్పటివరకు మనం నమ్మకం, మైండ్ సెట్, క్రియేటివిటీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇవన్నీ ఆలోచనలే. అసలైన రిజల్ట్స్ రావాలంటే మనం చెయ్యాల్సిన చివరి ఇంకా అత్యంత ముఖ్యమైన పని ఒకటే ఉంది: ఆలోచనలను యాక్షన్లోకి మార్చడం. ఈ పుస్తకం మన ముందు ఒకే ఒక్క చాయిస్ పెడుతుంది. మనం యాక్టివిస్ట్గా ఉండాలనుకుంటున్నామా, లేక ప్యాసివిస్ట్గా మిగిలిపోవాలనుకుంటున్నామా? అంటే యాక్షన్ తీసుకునే వ్యక్తిగా ఉండాలా, లేక ఆలోచిస్తూ ఆగిపోయే వ్యక్తిగా ఉండాలా? ఒకరు పని పూర్తి చేస్తే ఇంకొకరు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు.
ఒకరు రిజల్ట్స్ చూపిస్తే మరొకరు రీజన్స్ చెబుతారు. ఇది ఈ పుస్తకంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ మెసేజెస్. పేపర్ మీద ఉన్న పర్ఫెక్ట్ ప్లాన్ కన్నా ఆచరణలో పెట్టిన ఒక చిన్న అడుగు ఎన్నో రెట్లు బెటర్. ఎందుకంటే యాక్షన్ మాత్రమే మనకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది. మరి ఈ యాక్షన్ హ్యాబిట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇక్కడ కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యం ఇప్పుడే అనే మైండ్ సెట్ను అలవాటు చేసుకోవడం. రేపటి కోసం, మంచి ముహూర్తం కోసం ఆగకూడదు. ఇన్స్పిరేషన్ వచ్చిన ఆ క్షణంలోనే ఒక చిన్న అడుగు ముందుకు వెయ్యాలి. ఫైనల్గా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిందంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. సక్సెస్ అనేది మన బ్రెయిన్ సైజ్ వల్లో, మన టాలెంట్ వల్లో రాదు. అది కేవలం మనం ఎంత పెద్దగా, ఎంత ధైర్యంగా ఆలోచించగలుగుతున్నాం అనే దానిమీదే ఆధారపడుంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆలోచనలే మన రియాలిటీని నిర్మిస్తాయి. అంటే మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనకు కావాల్సిన ప్రపంచాన్ని మనమే నిర్మించుకోవడం ఇప్పుడే మొదలు పెడదాం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆఖరి ప్రశ్న. ఈరోజు మనం నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టడానికి మనం తీసుకోబోయే ఆ మొట్టమొదటి పెద్ద చర్య ఏమిటి?